Hi friends, today our topic is congestive heart failure. Congestive heart failure is also called as heart failure or congestive cardiac failure. A chronic condition in which the heart doesn't pump blood as well as it should. అంటే మన బ్లడ్ మన హార్ట్ బ్లడ్ ని సరిగ్గా పంప్ చేయలేకపోవడం. అది ఎలా ఫస్ట్ నుంచి మనకు హార్ట్ అనేది ఎలా పంప్ చేస్తుందో అలా పంప్ చేయలేకపోవడాన్ని ఈ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటారు, లేదా ఇన్ఎబిలిటీ టు పంప్ ఇనఫ్ బ్లడ్ అండ్ ఆక్సిజన్ టు సపోర్ట్ అదర్ ఆర్గాన్స్ ఇన్ బాడీ. అంటే మన అదర్ ఆర్గాన్స్ కి మన బ్లడ్ గాని ఆక్సిజన్ గాని సరిగ్గా పంప్ చేయలేకపోవడం, అంటే సరిపోయినంత బ్లడ్ పంప్ చేయలేకపోవడమే ఈ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్. It is a condition that affects quality of life by causing breathlessness, fatigue and edema. ఈ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ ఎఫెక్ట్ చేస్తారు దేన్ని, మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని ఎఫెక్ట్ చేస్తారు. దేని వల్ల? బ్రెత్లెస్నెస్ అంటే మనకు సరిగ్గా ఊపిరి అందకపోవడం, నెక్స్ట్ ఫ్యాటిగ్యూ ఆయాసం రావడం, ఎడిమా స్వెల్లింగ్, మన కాళ్ళు వాపు, చేతులు వాపు ఇలా అంటారు కదా అది. నెక్స్ట్ ఎపిడెమాలజీ. It causes 75% by hypertension and 25% by coronary artery disease. ఈ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ దేని వల్ల వస్తుంది అంటే 75% హైపర్ టెన్షన్ వల్ల వస్తుంది, 25% కరోనరీ ఆర్టరీ డిసీజ్ వల్ల వస్తుంది. అబౌవ్ 75 years old 20% అండ్ అబౌవ్ 65 years old 10%. 75% కన్నా ఎక్కువ ఓల్డ్ ఉన్న వాళ్ళకి 20% ఈ కరోనరీ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ 65 years old వాళ్ళకి 10% వచ్చే ఛాన్సెస్ ఉంది. మెన్ హ్యావింగ్ హయ్యర్ ఇన్సిడెన్స్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ దాన్ ఉమెన్. అంటే ఈ హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఉమెన్స్ కన్నా మెన్స్ కి ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్స్: రైట్ సైడెడ్ హార్ట్ ఫెయిల్యూర్, లెఫ్ట్ సైడెడ్ హార్ట్ ఫెయిల్యూర్, సిస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్ అండ్ డయాస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్. Now, right-sided heart failure. Abnormality in right ventricle to pump out the blood. అంటే ఈ మన రైట్ వెంట్రికల్ అనేది అబ్నార్మాలిటీ ఉంటుంది. దేనికి? హార్ట్ నుంచి బయటికి పంపడానికి బ్లడ్. There is rise in BP in right ventricle and observed backflow of blood into the body parts. It results in backup into abdomen, arms, legs and causes swelling. మనకు తెలుసు రైట్ వెంట్రికల్ లో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటే అది ఎక్కడి నుంచి వచ్చినట్టు? బాడీ పార్ట్స్ నుంచి వచ్చినట్టు. బాడీ పార్ట్స్ నుంచి రైట్ వెంట్రికల్ లోకి ఫిల్ అవుతుంది. బాడీ పార్ట్ నుంచి రైట్ వెంట్రికల్ కి ఫిల్ అయితే అది నెక్స్ట్ పల్మనరీ సర్క్యులేషన్ కి పంప్ చేస్తుంది. ఇది మన రైట్ వెంట్రికల్ అబ్నార్మాలిటీ వచ్చింది కాబట్టి, రైట్ సైడ్ హార్ట్ ఫెయిల్యూర్ కాబట్టి అది పల్మనరీ సర్క్యులేషన్ కి పంపలేక బ్లడ్ అనేది బ్యాక్ ఫ్లో వస్తుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది. ఎక్కడికి? బాడీ పార్ట్స్ నుంచి బ్లడ్ వచ్చింది కాబట్టి మళ్ళీ బాడీ పార్ట్స్ లోకి వస్తాయి. ఎక్కడికి వస్తాయి? అబ్డామెన్, ఆర్మ్స్, లెగ్స్ అండ్ కాజెస్ స్వెల్లింగ్. అంటే అబ్డామెన్ లోకైనా రావచ్చు, లెగ్స్ లోకి, ఆర్మ్స్ లోకి, ఎక్కడికైనా రావచ్చు మళ్ళీ బ్యాక్ ఫ్లో. అదేం చేస్తుంది? స్వెల్లింగ్ అంటే వాపు వస్తాయి. నెక్స్ట్ లెఫ్ట్ సైడెడ్ హార్ట్ ఫెయిల్యూర్. లెఫ్ట్ వెంట్రికల్, అది రైట్ వెంట్రికల్, ఇది లెఫ్ట్ వెంట్రికల్. లెఫ్ట్ వెంట్రికల్ ఈస్ అనేబుల్ టు ఫిల్ బ్లడ్ ప్రాపర్లీ. మన లెఫ్ట్ వెంట్రికల్ బ్లడ్ ని ఫిల్ చేసుకోవడంలో అనేబుల్ అవుతుంది. అదే అనేబిలిటీ. ఈ లెఫ్ట్ వెంట్రికల్ లో ఏం ఫిల్ అవుతుంది? ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫిల్ అవుతుందంటే అది ఎక్కడి నుంచి వచ్చినట్టు? పల్మనరీ సర్క్యులేషన్ నుంచి వచ్చినట్టు. పల్మనరీ సర్క్యులేషన్ అంటే లంగ్స్ నుంచి వచ్చినట్టు. ఇప్పుడు ఇది ఫిల్ కాలేదు కాబట్టి ఇది మళ్ళీ బ్యాక్ ఫ్లో అవుతుంది. ఎక్కడికి బ్యాక్ ఫ్లో అవుతుంది? లంగ్స్ నుంచి వచ్చింది కాబట్టి మళ్ళీ లంగ్స్ కే ఈ బ్లడ్ అనేది వెళ్ళిపోతుంది. అండ్ కాజెస్ ఎస్ఓబి, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్. అంటే మనకు ఊపిరి తీసుకోవడంలో కష్టం ఉంటుంది. రిజల్ట్స్ ఇన్ పల్మనరీ ఎడిమా. అంటే ఈ పల్మనరీ మొత్తం వాపు వస్తుంది. ఇది లెఫ్ట్ సైడ్ హార్ట్ ఫెయిల్యూర్. నెక్స్ట్ సిస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్. సిస్టోలిక్ అంటే తెలుసు, అంటే మన కాంటాక్ట్ కావడం, మన హార్ట్ అనేది కాంటాక్ట్ కావడం. కాంటాక్ట్ అయితే ఏమవుతుంది? బ్లడ్ అనేది బయటకు వెళ్తుంది. లెఫ్ట్ వెంట్రికల్ కాంట్ కాంట్రాక్ట్ విగరస్లీ అండ్ రెడ్యూస్ CO అంటే కార్డియాక్ అవుట్పుట్. అంటే లెఫ్ట్ వెంట్రికల్ అనేది కాంటాక్ట్ కాలేక మన కార్డియాక్ అవుట్పుట్ అనేది తగ్గిస్తుంది. అంటే కాంటాక్ట్ కాకపోతే ఏమవుతుంది? బ్లడ్ అనేది బయటికి వెళ్ళదు. సో బయటికి వెళ్ళకపోతే ఏమవుతుంది? కార్డియాక్ అవుట్పుట్ తగ్గినట్టే కదా. నెక్స్ట్ డయాస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్. డయాస్టోలిక్ అంటే తెలుసు కదా, రిలాక్సేషన్ ఆఫ్ హార్ట్. అంటే హార్ట్ అనేది కాంట్రాక్ట్ అయ్యి బ్లడ్ బయటికి పంపించిన హార్ట్ రిలాక్స్ అయితే ఏమవుతుంది?
మళ్ళీ బ్లడ్ అనేది లోపలికి వస్తుంది. అట్లా రిలాక్స్ కాలేకపోతే ఏమైతుంది, బ్లడ్ అనేది లోపలికి రాదు. అంటే ది లెఫ్ట్ వెంట్రికల్ కాంట్ రిలాక్స్, మన లెఫ్ట్ వెంట్రికల్ అనేది రిలాక్స్ కాలేదు. సో బ్లడ్ ఫిల్లింగ్ ప్రాబ్లం, బ్లడ్ అనేది లోపలికి రాకుండా ఫిల్లింగ్ కాకపోవడము ఈ డయాస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్. నెక్స్ట్ ఇటియాలజీ అంటే కాజెస్. ఫస్ట్ వన్ సిస్టోలిక్ డిస్ఫంక్షన్. ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ లీడ్స్ టు హార్ట్ ఫెయిల్యూర్ విత్ సిస్టోలిక్ డిస్ఫంక్షన్. అంటే సిస్టోలిక్ డిస్ఫంక్షన్స్ వల్ల హార్ట్ ఫెయిల్యూర్ ఏ ఫ్యాక్టర్స్ ద్వారా జరిగింది అని చూద్దాము. ఇవి దాని ఆ ఫ్యాక్టర్స్. ఫస్ట్ వన్ సిఏడి, కరోనరీ ఆర్టరీ డిసీజ్. ఈ కరోనరీ ఆర్టరీ డిసీజ్ రావడం వల్ల మన బ్లడ్ సప్లై అనేది డిక్రీజ్ అవుతుంది డ్యూ టు క్లాట్ ఫార్మేషన్. అంటే మన ఆర్టరీస్ లో క్లాట్ ఫామ్ కావడం వల్ల బ్లడ్ సప్లై అనేది తగ్గుతుంది హార్ట్ కి బ్లడ్ సప్లై తగ్గడం వల్ల హార్ట్ పంప్ చేయలేదు సరిగ్గా బ్లడ్. సో సిస్టోలిక్ డిస్ఫంక్షన్ జరుగుతుంది. సో హార్ట్ ఫెయిల్యూర్, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ జరుగుతుంది. నెక్స్ట్ హైపర్ టెన్షన్ రావడం వల్ల హై బీపీ, డిక్రీస్ బ్లడ్ సప్లై అండ్ ఆక్సిజన్ సప్లై. మనకు బ్లడ్ సప్లై అండ్ ఆక్సిజన్ సప్లై జరుగుతుంది హార్ట్ కి. సో అది సరిగ్గా పంప్ చేయలేదు. సో కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ జరుగుతుంది. నెక్స్ట్ మయోకార్డిటిస్. ఈ మయోకార్డిటిస్ అంటే ఏంటంటే మయోకార్డియం తెలుసు కదా, మజిల్, హార్ట్ మజిల్. ఆ హార్ట్ మజిల్ కి ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది. ఆ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ మయోకార్డియం ఈస్ కాల్డ్ ఎస్ మయోకార్డిటిస్. ఇన్ఫ్లమేషన్ జరగడం వల్ల ఏమైతుందంటే అది బ్లడ్ అనేది పంప్ చేయలేదు. సో కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ జరుగుతుంది. ఇవి దీని ఫ్యాక్టర్స్. నెక్స్ట్ కార్డియాక్ డిస్ఫంక్షన్ లోనే ఏ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఈ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అనేది జరుగుతుందని చూద్దాము. ఫస్ట్ డ్రగ్ ఇండ్యూస్ యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ లైక్ 5-ఫ్లోరోయూరోసిల్, సైక్లోపాస్పోమైడ్ అనే డ్రగ్స్ తీసుకోవడం వల్ల బీపీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దాని వల్ల కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఆల్కహాల్ కన్జంప్షన్ లైక్ ఇథనాల్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ బీపీ. ఇది కూడా బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ జరుగుతుంది. నెక్స్ట్ కొకైన్ అంటే అది ఒక నార్కోటిక్ డ్రగ్. ఇలాంటి నార్కోటిక్ డ్రగ్స్ తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది, మయోకార్డిటిస్ ఇంక్రీజ్ అవుతుంది, కార్డియాక్ అరిథ్మియాస్ జరుగుతుంది. ఈ ఫ్యాక్టర్స్ వల్ల కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ జరుగుతుంది. నెక్స్ట్ ఇమ్యూనో మాడ్యులేటింగ్ డ్రగ్స్ లైక్ ఇంటర్ఫెరాన్, ఆల్ఫా బీటా గామా అండ్ ఇంటర్ల్యూకెన్స్ 2. ఇలాంటి డ్రగ్స్ తీసుకోవడం వల్ల కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది. ఏది సిస్టోలిక్ డిస్ఫంక్షన్. ఇప్పుడు డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ చూద్దాము. ఫస్ట్ హైపర్ టెన్షన్, ఇంక్రీస్డ్ బ్లడ్ ప్రెషర్ డ్యూ టు నారోయింగ్ బ్లడ్ వెజల్స్. అంటే మన బ్లడ్ వెజల్స్ అనేటివి సన్నగా అయిపోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, దానివల్ల హైపర్ టెన్షన్ వస్తుంది. ఇది ఈ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ కి, దాంట్లో డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ కి ఇది ఒక ఫ్యాక్టర్, కాజింగ్ ఫ్యాక్టర్. నెక్స్ట్ ఏజ్ 50 to 60 years కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ జరుగుతుంది. నెక్స్ట్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ వల్ల కూడా ఈ డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ జరుగుతుంది. నెక్స్ట్ వాల్వులర్ హార్ట్ డిసీజెస్ వల్ల కూడా ఈ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ జరుగుతుంది. దాంట్లో ఏవేవంటే మిట్రల్ స్టెనోసిస్, అయోటిక్ స్టెనోసిస్, అయోటిక్ రిజర్జిటేషన్ అండ్ క్రానిక్ మిట్రల్ రిజర్జిటేషన్. దీని వల్ల ఈ డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ జరుగుతుంది. ఈ డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ వల్ల కరోనరీ హార్ట్ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్లినికల్ మేనిఫెస్టేషన్ చూద్దాము. ఫస్ట్ డిసెప్నియా అంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ అందకపోవడం. నెక్స్ట్ ఫ్యాటిక్యూ, ఆయాసం రావడం. ఎడిమా ఇన్ లంగ్స్, మన లంగ్స్ అనేటివి ఎన్లార్జ్ కావడము, స్వెల్లింగ్ జరగడము. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్, సడన్ వెయిట్ గెయిన్, ల్యాక్ ఆఫ్ అపటైట్, మెలైస్ అండ్ చెస్ట్ పెయిన్. అంటే మన హార్ట్ బీట్ అనేది ఇర్రెగ్యులర్ గా జరగడము, వెయిట్ గెయిన్ సడన్ గా కావడము. నెక్స్ట్ మనకు ఆకలి వేయకపోవడము, చెస్ట్ పెయిన్ రావడం, ఇవన్నీ. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్. అంటే మన లెఫ్ట్ సైడ్ హార్ట్ ఫెయిల్యూర్ అయింది అనే దాని సిమ్టమ్స్ ఏంటంటే న్యాచురల్ డిసాప్నియా అంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్. నెక్స్ట్ ఆర్థోప్నియా అంటే పడుకున్నప్పుడు మనకు బ్రీత్ అందకపోవడం. నెక్స్ట్ పల్మనరీ ఎడిమా, మన పల్మనరీ సర్క్యులేషన్ అనేది స్వెల్లింగ్ జరగడం. నెక్స్ట్ రైట్ సైడెడ్ హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్, వెయిట్ గెయిన్, వెయిట్ పెరగడం, హెపటోమెగాలీ అంటే ఎన్లార్జ్మెంట్ ఆఫ్ లివర్. నెక్స్ట్ పెరిఫెరల్ ఎడిమా,
అంటే మన బాడీ పార్ట్స్ అనేవి లెగ్స్, ఆర్మ్స్ ఇవి స్వెల్లింగ్ జరగడము. నెక్స్ట్ ఇంక్రీజ్డ్ ప్రోథ్రామిన్ అనే హార్మోన్ అనేది ఇంక్రీజ్ కావడము. నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ అంటే ఏవంటే ఫస్ట్ వన్ ఇంక్రీజ్ బ్లడ్ యూరిన్ నైట్రోజన్, నెక్స్ట్ టాకికార్డియా, నెక్స్ట్ కార్డియక్ అరైథ్మియా, హైపర్ టెన్షన్, సోడియం లెవెల్స్ డిక్రీజ్ కావడం, ఆలిగ్యూరియా, నైట్యూరియా. ఇప్పుడు చూడండి, ఆలిగ్యూరియా అంటే యూరినేషన్ ఎక్కువ జరగకపోవడము. నెక్స్ట్ నైట్యూరియా అంటే నైట్ టైమ్స్ యూరినేషన్ ఎక్కువ జరగడము. ఇవి నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్. నెక్స్ట్ జనరల్ సిమ్టమ్స్, ప్యాలర్ అండ్ సైనోసిస్ స్కిన్ అంటే పాలిపోయిన చర్మం అంటారు కదా అలా, అండ్ బ్లూ స్కిన్ సైనోసిస్ అంటే. నెక్స్ట్ ఎడిమా ఇన్ ఆర్మ్స్, లెగ్స్ అండ్ లంగ్స్, అదే మన ఆర్మ్స్ లో కానీ లెగ్స్ లో కానీ లంగ్స్ లో కానీ స్వెల్ కావడము. నెక్స్ట్ సివియస్ కార్డియోవాస్కులర్ సిస్టమ్, అరైథ్మియాస్ అంటే తెలుసు కదా, ఆల్టర్డ్ పల్స్ రేట్. నెక్స్ట్ సిఎన్ఎస్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, హెడేక్, డిజీనెస్, కన్ఫ్యూజన్, జేఐటీ వామిటింగ్, అనరాక్సియా. ఫస్ట్ డిజీనెస్ అంటే ఏంటంటే తల తిరగడం అంటారు కదా అది. నెక్స్ట్ రీనల్ అంటే కిడ్నీస్. నెక్యూరియా డిక్రీజ్డ్ యూరినరీ ఫ్రీక్వెన్సీ అట్ డే టైమ్. నెక్యూరియా అంటే యూరినరీ ఫ్రీక్వెన్సీ అనేది అబ్నార్మల్ ఉండడం. నెక్స్ట్ రెస్పిరేటరీ సిస్టమ్, డిసైప్నియా, కాఫ్, ఆర్థోప్నియా. ఇవి మన కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ కి సిమ్టమ్స్. నెక్స్ట్ పాథోఫిజియాలజీ, ట్రీట్మెంట్, డయాగ్నోసిస్ ఇవన్నీ నెక్స్ట్ సెషన్ లో చూద్దాము. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ. డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ ద వీడియో. థ్యాంక్ యూ.